విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక శ్యామలా సెంటర్ వద్ద కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐసిసిటియు యువజన విద్యార్థి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, ఏఐటియుసి నాయకులు నల్లా రామారావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేశామని, కేంద్ర ప్రభుత్వంపై ప్రకటనలు ఇచ్చిన దొడ్డిదారిన ప్రైవేటీకరణ పనులు వేగవంతం చేసింది అని ఇది చాలా దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించింది అని, ఆ ప్రకటించిన ప్యాకేజీ నుంచి అప్పులు తీర్చుకోవడానికి ఈ సొమ్మును ఉపయోగిస్తుంది అని, కార్మికుల జీతాలు చెల్లించడానికి ఈ సొమ్మును ఉపయోగించాలి అని అన్నారు. ఏళ్ల తరబడి విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి అని కార్మికులు, ప్రజా సంఘాలు, మేధావులు అడుగుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్కు సొంత గనులు కేటాయించకుండా కాలయాపన చేస్తుంది అని మండిపడ్డారు. కరి రామకృష్ణ, సావిత్రి, పూర్ణిమరాజు, సోమేశ్వరరావు, పడల రామకృష్ణ, ప్యారి, ఐ సుబ్రహ్మణ్యం, వి కొండలరావు, దేవుడు బాబు, సప్ప రమణ, భద్దర్రావు, టి నాగేశ్వరరావు, చీకట్ల వెంకటేశ్వరరావు, దినేష్ బాబు, వి రాంబాబు, టి రాజేష్, రాజా, భాస్కర్, జోసెఫ్, భాను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో కూడా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గత 4 సంవత్సరాలు పైబడి 4 సంవత్సరాల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదనుకుంటే ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారి ఆ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడవలసి ఉంటుందని చెప్పి హెచ్చరికలు చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కనీసం దాని మీద దృష్టి పెడతలేదు. ఎందుకంటే ఈ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఆంధ్రప్రదేశ్ కి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి పెద్ద సంస్థ ఈ విశాఖ ఉక్కు అనేక పోరాటాలతో సాధించుకున్నటువంటి ఆ విశాఖ ఉక్కు ఒకటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీ పరిశ్రమ అభివృద్ధికి, పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల జీతాలకి మాత్రమే ఖర్చు చేయాలా, దాని అప్పులు బకాయిలు చెల్లించడానికి ఉపయోగించడం వల్ల పరిశ్రమ మనుగడకి, పరిశ్రమ నిర్వహణకి చాలా నష్టదాయకం. రెండోది, ఈరోజు పరిశ్రమ నడవాలంటే మానవ వనరులు, కార్మికుల సంఖ్య నికరంగా ఉండాలి. కానీ గత 3 నెలల కాలంగా 2500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని టర్మ్ పూర్తయిందన్న పేరుతో వాళ్ళందరూ నిలుపుదల చేస్తా ఉన్నారు. పర్మనెంట్ కార్మికుల్ని విఆర్ఎస్ ఇచ్చి వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. మరికొంతమంది సీనియర్ కార్మికుల్ని వేరే రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారు. ఇది విశాఖ ఉక్కు పరిశ్రమని నిర్వీర్యం చేసే పద్ధతి. దీన్ని మేము